ప్రతి నెల మొదటి వారంలోని మన ఇంటి ముందుకి వచ్చి పెద్ద సైరన్ వినిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా మన రేషన్ వెహికల్ వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బయటికి ధీమాగా వచ్చి రేషన్ తీసుకుని సుఖంగా ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. కానీ ఇక మీదట ఆ విధానానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. జూన్ 1వ తేదీ నుండి రేషన్ వెహికల్స్ డోర్ డెలివరీని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ రేషన్ వెహికల్స్ నిర్వహిస్తున్న వాళ్ళకి మూలిగే లెక్కపై తాటిబండి పడ్డ చందంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకి ఇస్తున్న నెలకు 18,000 ఆ వాహన డ్రైవరు వాహన నిర్వాహకుడు ఇద్దరు కలిపి తీసుకునేవారు. దాంతోపాటు మళ్ళీ ఈఎంఐ కూడా కట్టుకునే పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా శాశ్వతంగా ఆ విధానాన్ని రద్దు చేస్తుండటంతో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమగోచరంగా తయారైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి ప్రాధాయపడే పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖ నగరంలోని వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు వాళ్ళ నాయకుడు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకుంది? సార్, ప్రభుత్వం అయితే జూన్ 1వ తేదీ నుంచి రేషన్ వెహికల్ రద్దు చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ ఎలాగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో మాకైతే తెలీదు. మా కాలపరిమితి అయితే 2027 వరకు కాలపరిమితి ఉంది అగ్రిమెంట్ ప్రకారం. మరి అప్పటి వరకు కొనసాగించాల్సిన వెహికల్స్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తుంది అనేది మాకు చాలా తీవ్ర నష్టం కలిగిస్తుంది సార్. మేము ప్రతి 10 ఇళ్ళు 15 ఇళ్ళు 50 ఇళ్ళ వరకు వెహికల్ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది సజావుగా చేస్తున్నాం సార్. ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చిన సరుకులు ఏవైతే కందిపప్పు కానీ, పంచదార కానీ, బియ్యం కానీ ఉచితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఇచ్చే ఆలోచన ఉంది. మరి నాదెండ్ల మనోహర్ గారు ఈయన ఈ మధ్యకాలంలో మీరు రేషన్ పంపిణీ ఈ విధి విధానాలు జరగట్లేదు, 2-3 ఇల్లు వీధి చివరన పెట్టి పంపిణీ చేస్తున్నారు అనేసి చెప్పే ఆలోచన చేశారు ఆయన. అయితే అలాంటిది ఎక్కడా జరగలేదు, జరిగి ఉండదు కూడా సార్. ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్ ఉన్న విధానంలో అయితే ప్రతి వాలంటీర్ ఉన్న 50 ఇళ్ళకు కూడా వెహికల్ అనేది ఇంటిమేషన్ వెళ్తుంది. అక్కడున్న 10 మంది 20 మంది తీసుకోవడం, మళ్ళీ తర్వాత వెహికల్ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది సార్. మరి ఈ 2025 వరకు ఉన్న మా యొక్క కాల పరిమితిని మీరు వెంటనే రద్దు చేస్తామన్న విషయాన్ని మాకు తీవ్ర బాధ కలిగించింది. మా కుటుంబాలు రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకొని 2027 వరకు విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర అసోసియేషన్ నుంచి, విశాఖ జిల్లా నుంచి మిమ్మల్ని కోరుతున్నాం సార్. ఇప్పుడు మీకు ఈ వాహనాలు ఇచ్చేటప్పుడు దాని ఈఎంఐ కూడా బాధ్యత మీకే అప్పచెప్పారు కదా, ఇంకా దాని పరిమితి కూడా ఉన్నట్టుంది కదా, దాని పరిధి ఇంకా అంటే వారు ఈఎంఐ కట్టాల్సింది. మరి అప్పుడు వాటి పరిస్థితి ఏంటి సార్? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి కార్పొరేషన్ నుంచి 90% సబ్సిడీతో ఇచ్చారు సార్. అంటే ప్రభుత్వం 8,800 5,000 రూపాయలు ప్రభుత్వం కడుతుంది. 3,000 మా యొక్క అకౌంట్లో నుంచి కట్ చేసి 18,000 రూపాయలు జీతం ఇచ్చి 8,800 రూపాయలు ఈఎంఐ కడతారు సార్. ఈ నెల అయితే ఇంకా మాకు అది కూడా రాలేదు, మైనస్లో ఉండిపోయింది కట్ చేసిన అమౌంట్ కూడా. అది భరించాల్సిన పరిస్థితి ఉంటుందని మేము అనుకుంటున్నాం. దయచేసి మాకు క్లియరెన్స్ ఎన్ఓసి ఇచ్చి మాకు 2027 వరకు కాంపోజిషన్ మాకు ఇప్పించవలసిందిగా అది ప్రధాన డిమాండ్. లేదు అనుకుంటే 2027 వరకు మమ్మల్ని విధుల్లోకి నిర్వహించాలని కూడా మేము అనుకుంటున్నాం సార్. మరి ఇప్పుడు ఆ వాహనాలు ఇప్పుడు రేషన్ పనికి రాకపోతే మీకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది సార్? ఈ వాహనాలు ఒక రేషన్కి తప్పించి మాకు ఎందుకు కూడా అవి ఉపయోగపడవు సార్. ఎందుకంటే గతంలో కమిషనర్ గారు ఆ గూడ్స్ వెహికల్కి ఇన్సూరెన్స్ 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది, థర్డ్ పార్టీలో ఉన్నారు సార్. 20,000 రూపాయలు అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వచ్చేది 18,000. ఆ 18,000లో కలాసీకి ఒక 6,000 7,000 ఇవ్వాలి, పెట్రోల్ మెయింటెనెన్స్ చేయాలి. 10,000 రూపాయల నుంచి 10,000 నుంచి 7,000 రూపాయలు అతని కుటుంబంలో ఉపయోగపడడానికి ఉంటుంది. అంత డబ్బులు మనం ఇన్సూరెన్స్ కట్టడం ఎందుకని మొబైల్ క్యాంటీన్గా వెహికల్ తయారు చేశారు. మొబైల్ క్యాంటీన్గా ఉన్న వెహికల్ మండల పరిధిలోనే తప్పించి కానీ జిల్లా పరిధిలో తిరగడానికి ఎటువంటిగా ఉపయోగపడదు సార్. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఎండిఓస్ ఎంతమంది ఉంటారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? రాష్ట్ర వ్యాప్తంగా 2021 నుంచి ఇప్పటి వరకు కూడా 9,260 మంది లబ్ధిదారులు ఉన్నారు సార్. 9,260 మంది కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానంతో మొత్తం వీళ్ళంతా కూడా నిరుద్యోగులు అయ్యే పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. కనుక ఇప్పుడు వీళ్ళ వాహనాలతో ఏం చేయాలని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కష్టం ఎప్పుడైనా సరే ప్రభుత్వం వీళ్ళు మరోసారి గుర్తించి వాళ్ళకి కన్సిడర్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వానికి వేడుకోవడం జరుగుతుంది.